ఈరోజు మనము ప్రభుత్వ పాలనా శాస్త్రంలో శాస్త్రీయ నిర్వహణ ఎఫ్డబ్ల్యూ టైలర్. ఎఫ్డబ్ల్యూ అంటే ఎఫ్ అంటే ఫెడరిక్ విన్స్లో టైలర్. ఇతను నిర్వహణ దృక్పథాన్ని చెప్పినవాడు. నిర్వహణ అనేది పాలనతో సమానంగా ఉంటుంది, కానీ నిర్వహించడం అనేది చాలా ప్రత్యేకంగా ఈ రోజుల్లో దీని యొక్క ప్రత్యేకత ఉంది. నిర్వహణ పితామహుడైన నిర్వహణ పితామహుడు హెన్రీ ఫెయిల్ అయితే శాస్త్రీయ నిర్వహణ పితామహుడు ఎఫ్డబ్ల్యూ టైలర్గా మనం భావిస్తాం. ప్రపంచంలో పేరెన్నిక కన్నా ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఏదైనా నిర్వహించాలంటే ఎఫ్డబ్ల్యూ టైలర్ యొక్క రచనలను ఎంతో శ్రద్ధగా చదివి అతను చెప్పిన విధానం అనుసరించి అన్ని పరిశ్రమలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాయి. అయితే మానవ కార్యకలాపాల్లో అతి ముఖ్యమైనది నిర్వహించడం. అంటే వ్యక్తిగతంగా సాధించలేనిది సామూహికంగా సాధించవచ్చని ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పాడు. అయితే నిర్వహణ సిద్ధాంతాల్లో ఖచ్చితత్వం, ఖరారు, సున్నితత్వం లోపించిన నిర్వహణ తత్వం మానవ సామూహిక కృషికి మొదలైనట్టుగా ప్రారంభించినట్టు ఎఫ్డబ్ల్యూ టైలర్ ద్వారా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ టైలర్ ఏం చెప్తాడంటే, తను ఎఫ్డబ్ల్యూ టైలర్ 20వ శతాబ్దంలో ప్రారంభంలో ఈ యొక్క టైలర్ యొక్క నిర్వహణ దృక్పథాల గురించి చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నిర్వహణ శాస్త్రీయంగా ఉంటుంది అంటాడు. శాస్త్రీయంగా అంటే నిరూపించడం, ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతిని సూత్రాల ద్వారా తన యొక్క పనిని నిర్వహించడానికి చెప్పాడు. ఇతను ఏం చెప్తాడంటే, నిర్వాహకులు అంటే హెచ్చు ఉత్పాదకత, హెచ్చు వేతనాలు నిర్వాహకులకు ప్రాథమికంగా భావించాడు. ఇతను ఏమంటే హెచ్చు ఉత్పాదకత, హెచ్చు వేతనాలు అంటే కార్మికులకు హెచ్చు వేతనాలు ఇస్తాడు. అంటే నిర్వాహకులు, కార్మికులు, కొనుగోలుదారులకు సరి సమానంగా ఉత్పాదక పరిణామాలు లభించాలని చెప్తాడు. అంటే నిర్వహణ అనేది ఉత్తమమైన నిర్వహణ అని టైలర్ చెప్తాడు. అయితే టైలర్ యొక్క జీవిత విశేషాలు. ఇతను 1856వ సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్ నగరంలో జన్మించాడు. ఎక్కడ? అమెరికాలోని బోస్టన్ నగరం 1856వ సంవత్సరంలో ఇతను జన్మించాడు. ఇతను అనేక విషయాల్లో ప్రదర్శించి విద్యార్థి దశలోనే న్యాయశాస్త్రంలో తన అభిరుచిని వ్యక్తం చేసిన, కానీ అనివార్య కారణం వల్ల ఆ యొక్క న్యాయశాస్త్ర విద్యను అభ్యసించలేకపోయాడు. అయితే 1875లో 1875లో ఫిలడెల్ఫియాలో హైడ్రాలిక్స్ వర్క్స్ అనే సంస్థలో అప్రెంటిస్గా చేరాడు. ఇతను ఏంటంటే తన యొక్క ఒక జీవన విధానం హైడ్రాలిక్స్ అనే ఒక కంపెనీలో ఒక అప్రెంటిస్గా చేరాడు. 4 సంవత్సరాల్లో అతను తిరిగి 4 సంవత్సరాల్లో అతను ఆ యొక్క డిగ్రీని పూర్తి చేశాడు. అప్రెంటిస్ని పూర్తి చేసి 1876లో మిడ్వేల్ స్టీల్ కంపెనీలో కార్మికునిగా చేరాడు. ఎప్పుడైతే అతను అప్రెంటిస్ పూర్తి అయిన తర్వాత ఆ అప్రెంటిస్ పూర్తయిన వెంటనే 1875లో అప్రెంటిస్ చేరి 1878 సంవత్సరంలో అతను మిడ్వేల్ స్టీల్ కంపెనీలో ఆయన కార్మికునిగా చేరాడు. అయితే అదే సంస్థలో ఇంజనీర్ పదవిని కూడా అలంకరించాడు. అంటే అతను కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఇక్కడ ఇతని జీవన విధానం ఎలా పడింది? ఒక అప్రెంటిస్గా, ఒక కార్మికునిగా, ఒక ఫోర్మెన్గా, ఒక మాస్టర్ మెకానిక్గా మరియు ఒక చీఫ్ ఇంజనీర్గా ఇతని జీవన ప్రస్థానం జరిగింది. ఈ జీవన ప్రస్థానం మూలంగానే తన యొక్క అనుభవాన్ని పరిష్కరించుకొని కార్మికులకు సమస్యలను, మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. ఇతను ఏం చేసిందంటే ఆ యొక్క సంస్థలో ఒక అప్రెంటిస్గా చేరాడు, ఒక కార్మికునిగా, ఒక ఫోర్మెన్గా, ఒక మాస్టర్ మెకానిక్గా, ఒక చీఫ్ ఇంజనీర్గా తన యొక్క అనుభవాన్ని కార్మికులతో పంచుకొని ఆ కార్మికులకు ఏ రకమైన విధానాలు ఇస్తే బాగుంటుంది, అధిక ఉత్పత్తి, అధిక వేతనాలు మరియు అధిక లాభాలు, ఈ 3 విషయాల మీద ఇతను తన యొక్క శాస్త్రీయ నిర్వహణ దృక్పథాలపై తన యొక్క ఆలోచనను చూపించాడు. అయితే టైలర్ తన యొక్క జీవన విధానంలో తన యొక్క రచనలు 1901 సంవత్సరంలో 1901 నుంచి 14 సంవత్సరాల్లో అతని యొక్క శాస్త్రీయ నిర్వహణ దృక్పథాల మీద ఆయన తన యొక్క పరిశోధనలను
నిర్వహించాడు. మొట్టమొదటిగా 1901లో గుత్తా రేటు అంటే ఏ పీస్ రేట్ సిస్టమ్ అనే ఒక పుస్తకాన్ని రచన చేశాడు. అలాగే 1903లో కార్ఖానా నిర్వహణ కార్ఖానా నిర్వహణ అంటే షాప్ మేనేజ్మెంట్ని నిర్వహించాడు. 1903 1901లో పీస్ రేట్ సిస్టమ్ అంటే గుత్తా రేటు పద్ధతి, తెలుగులో గుత్తా రేటు పద్ధతి. 1903లో కార్ఖానా నిర్వహణ అంటే షాప్ మేనేజ్మెంట్ అంటారు. 1906లో ఆన్ ది కట్టింగ్ ఆఫ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ కట్టింగ్ మెటీరియల్ ఆన్ ది ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటీరియల్ తెలుగులో లోహాలను కోసే కళ తెలుగులో లోహాలను కోసే కళ ఇది 1906 సంవత్సరంలో ఈ యొక్క పుస్తకాన్ని రచించాడు. ఆ తర్వాత వీటి తర్వాత ఈ 14 సంవత్సరంలో 1911లో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను రచించాడు. వీటి వల్ల ఏమిటంటే ఇతని కీర్తి ప్రతిష్టలు ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఏది 1901 గుత్తా రేటు పద్ధతి, 1903లో కార్ఖానా నిర్వహణ, 1911లో ఇక్కడ శాస్త్రీయ లోహాలను కోసే కళ, 1906లో లోహాలకు చేసే కళ, 1911లో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను రచించాడు. ఇక ఇతను శాస్త్రీయ నిర్వహణ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఇతని లక్ష్యం ఏంటిదంటే టైలర్ కార్మికులు అధిక ఉత్పత్తి, అధిక వేతనాలు. కార్మికులకు చేయమని ఎవరైనా సరే ఎక్కడైనా పనిచేస్తే డబ్బులు ఉపయోగిస్తారు, పైసలు ఎక్కడికి వస్తే అక్కడ పనిచేస్తారు. అంటే కార్మికులకు అధిక వేతనాలు, అధిక ఉత్పత్తి. వాళ్ళకి అధిక వేతనాలు వస్తే అధిక ఉత్పత్తి చేస్తారు అని మొట్టమొదటిగా తన యొక్క లక్ష్యాన్ని వివరించాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పరిశ్రమల్లో ప్రక్రియలను చేసి వాటి ద్వారా శాస్త్రీయ అధ్యయనానికి, ప్రయోగానికి సాధ్యపడేట్టు ఉండాలని ఆదేశించాడు. కార్మికుల చర్యలను ప్రమాణీకరించి ప్రత్యేక విధి నిర్వహణలకు ప్రత్యేకమైన సమయం, అంటే ఏదైనా పని చేస్తే దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వాలి. మనం కూడా ఏదైనా పని చేయాలంటే దానికి సమయం ఇవ్వాలి. సమయం ఇస్తేనే ఆ సమయంలో దాన్ని సాధించడానికి, దాన్ని శోధించడానికి, దాన్ని నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాడు. అయితే వారు సమర్థంతో సాధించడంలో పని వాతావరణం సమకూర్చాలి. ఎవరైనా కానీ ఎక్కడైనా పని చేస్తే అక్కడ పని వాతావరణం మనం చదువుకుంటున్నాం అనుకో, చదువుకు తగ్గట్టుగా అక్కడ పరిస్థితులు చక్కగా ఉండాలి. మనం చదువుకుంటున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న శబ్దాలు కానీ, మన ఇంట్లో కానీ చుట్టుపక్కల వాళ్ళు మనని సౌండ్ సిస్టమ్తోనో లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే చదవలేము. అలాగే పని వాతావరణంలో కార్మికులకు చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, కార్మికులు నూతన పద్ధతుల సహాయంతో నిర్ణీత స్థాయిని చేరుకోవాలని ఆదేశించారు. కార్మికులకి ఏమిచ్చాడు? ఒక నిర్ణీత లక్ష్యం ఇచ్చాడు. ఆ నిర్ణీత లక్ష్యం ప్రకారం ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని తను సూచించాడు. యాజమాన్యం కార్మికుల మధ్య సామరస్యాన్ని నొక్కి చెప్పాడు. యాజమాన్యం మరియు కార్మికుల మధ్య సామరస్యం అంటే మనకి పాజిటివ్ కార్బ్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్, స్టాఫింగ్, డైరెక్షన్, కోఆర్డినేషన్, రిపోర్టింగ్, బడ్జెట్. ఇది పాజిటివ్. ప్రణాళీకరణ మరియు సిబ్బంది నిర్దేశకత్వం, సమన్వయం మరియు నివేదన, బడ్జెట్. ఇలా అయితే గల్లీలను రూపొందించిన ఒక వార్డులో సిఓ కోఆర్డినేషన్, సమన్వయం. అలాగే మన హెన్రీ ఫెయిర్ శాస్త్రీయ పద్ధతిలో POCCC ప్లానింగ్, ఆర్గనైజేషన్, కమాండ్, కోఆర్డినేషన్, కంట్రోల్. ఇందులో C అంటే కోఆర్డినేషన్. ఏ వ్యవస్థకైనా, ఏ దృక్పథానికైనా, ఒక కుటుంబానికైనా, ఒక సమాజానికైనా చక్కటి సమన్వయం ఉంటేనే ఆ యొక్క సామరస్యం ద్వారా లక్ష్యాన్ని నెరవేర్చు. ఇక్కడ కూడా టైలర్ సామరస్యపూర్వకం ఉండాలి. కార్మికులు, యాజమాన్యం ఏం చెప్పారు? సామరస్యాన్ని అంటేనే కోఆర్డినేషన్గా మనం భావించాలి. దీనివల్ల యాజమాన్యానికి హెచ్చు లాభాలు వస్తాయి. ఎప్పుడైతే ఉత్పత్తి అధికమవుతుందో అప్పుడు అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అమ్మకాలు ఎక్కువ జరిగితే లాభాలు ఎక్కువ వస్తాయి సంస్థకి. అంటే హెచ్చు లాభాలు, కార్మికులకు అధిక వేతనాలు వస్తాయి. కార్మికులకు అధిక, వినియోగదారులకు తక్కువ వస్తువుకే ఇక్కడ వస్తువు లభించినప్పుడు అప్పుడు వినియోగదారులు సంతోషం ఉంటారు, కార్మికులకు వెచ్చి జీతాలు వస్తాయి, మరియు యజమానికి అయితే సంస్థలో అతనికి హెచ్చు లాభాలు వస్తాయి. ఈ యొక్క 3 విషయాలే మనం లక్ష్యంలో టైలర్ తన యొక్క శాస్త్రీయ దృక్పథంలో తెలియచాడు. వ్యక్తిగత అభిప్రాయం విడనాడి. ఎక్కడైనా ఒక వ్యక్తి పనిచేస్తుంటే నేను నాది వ్యక్తిగతమైన అభిప్రాయం విడనాడి శాస్త్రీయంగా
పద్ధతుల నియమాలను ఉపయోగించి సంస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చవచ్చని చెప్తాను. ఇది శాస్త్రీయ యొక్క లక్ష్యాల గురించి మీకు నేను వివరించాను. ఇప్పుడు శాస్త్రీయ నిర్వహణ యొక్క సూత్రాలు ఏమంటాడంటే ఇతను 4 సూత్రాలను చెప్పాడు. ఒకటి, కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ పని పద్ధతులను అభివృద్ధి పరచడానికి మొదటి సూత్రంగా చెప్పబడుతుంది. ఏమంటే కొండ గుర్తు అంటే పలానా ఈ పని ఇలా చెయ్యండి, నువ్వు పలానా ఆ పని చెయ్యి, ఏదో రకంగా చూసుకొని ఇలా చెయ్యి, ఏదో రకంగా చేస్తున్నాడు, ఆ పని పూర్తి చేస్తాడు. దాని స్థానంలో ఏం చేస్తాడు, ఒక సూత్రాన్ని ఇచ్చాడు, ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ నియమానుసారంగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక చక్కటి ప్రణాళికబద్ధంగా రోజువారీ పనిని నిర్వహించడానికి టేలర్ సూచించాడు. అయితే ఈ శాస్త్రీయ పద్ధతులను అనుసరించి కార్మికులు అధిక వేతనాలు చెల్లించాలన్నాడు. అంటే ఎప్పుడైతే కార్మికులు మొదటి సూత్రంలో కొండ గుర్తు స్థానంలో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు, అతను ఏమంటాడంటే వేతనాలు కార్మికులకు హెచ్చుగా ఇస్తే అప్పుడు కార్మికులు తన సంతోషంతో ఆ కార్మికులు తన ఏదైతే లక్ష్యాన్ని నెరవేర్చాడో, లక్ష్య నిర్దేశన చేస్తాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాడు. ఎవరు? కార్మికుడు. అయితే దీనివల్ల శాస్త్రీయ ఆచరణ వల్ల పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి, కార్మికులకు హెచ్చు వేతనాలు, యాజమాన్యానికి అధిక లాభాలు. మొట్టమొదటి సూత్రంలో ఏంటిది, కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ నియమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈయన చెప్తాడు, పారిశ్రామిక రంగంలో అయితే అధిక ఉత్పత్తి, కార్మికులకు హెచ్చు వేతనాలు, అధిక వేతనాలు, తర్వాత యాజమాన్యానికి అధిక లాభాలు. అంటే ఇవన్నీ ఈ యొక్క మొదటి సూత్రంలో 3 విషయాల మీద మనము ధ్యాస పెట్టాలి. ఒకటి, పారిశ్రామికవేత్తలు అధిక ఉత్పత్తి, తర్వాత హెచ్చు వేతనాలు, తర్వాత యాజమానికి హెచ్చు లాభాలు. ఇలా చేయడం వల్ల వినియోగదారుడికి ఏమొస్తుంది, తక్కువ ధరలో వస్తువులు దొరుకుతాయి కాబట్టి, ఆ వస్తువులు కొంటాడు కాబట్టి వాటి లాభాలు యాజమానికి వస్తాయి. మొదటి కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ నియమాలు, శాస్త్రీయ పద్ధతుల ద్వారా పని నిర్వహించాడు. ఇక రెండవది వచ్చేసి కార్మికులను, ఎవరైతే కార్మికులు అంటే యజమాని ఏం చేయాలంటే కార్మికులకు శాస్త్రీయ ఎంపిక శిక్షణ ఇది రెండో సూత్రంగా టైలర్ చెప్పాడు. అంటే ఏంది, కార్మికులకు ఎంపిక చేస్తామంటే ఆ పనికి అతను సమర్థుడా కాదా, ఒకవేళ ఎంపిక చేసిన ఆ పారిశ్రామిక రంగంలో అతనికి సరైన శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ అనుసరించి ఆ యొక్క సంస్థ యొక్క అభివృద్ధిలో తోడ్పడగలుగుతాడు. అంటే ప్రతి కార్మికుడికి కొంత ప్రజ్ఞ కలవాడై ఉండాలి. అంటే కొందరు చదువుకోకపోయినా వాళ్ళ దగ్గర టెక్నాలజీ నాలెడ్జ్ ఇంప్రూవ్ ఉంటుంది, చెప్పిందే తడు అతను చేసి చూపిస్తాడు. అలాగే అతని యొక్క ప్రజ్ఞా పాఠవాల మీద ఆధారపడి అతనికి ఆ యొక్క తెలివిగల వాడిని తీసుకొచ్చి చక్కగా శిక్షణ ఇస్తే ఆ శిక్షణ ద్వారా అతను ఆ యొక్క ఉన్నత స్థాయికి, ఆ యొక్క సంస్థ యొక్క ఉన్నత స్థాయిని ఎదగడానికి తోడ్పాటు చేయగలుగుతాడు. అయితే నిర్వాహకుడు కార్మిక శక్తి సంబంధం వృద్ధి చేస్తే నిర్వాహకుడు ఏం చేయాలి, కార్మికుని తన యొక్క శక్తి సంవాదం నువ్వు చేయగలవు, కార్మికుని మోటివేషన్ అక్కడ నువ్వు చేయగలవు, మీరు సాయంత్రం కల్లా కాదు ఈరోజు మధ్యాహ్నం కల్లా పూర్తి చేస్తారు, టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఆ యొక్క ఉత్పత్తి జరగడానికి వాళ్ళని మోటివేట్ ప్రోత్సాహం చేయాలి. నూతన పద్ధతులను పనిముట్లను సంతోషంగా స్వీకరించేట్టు చేయాలి. కొందరు ఏం చేస్తారంటే టెక్నాలజీ కానీ పనిచేయడం. నేడు ప్రతి ఒక్క కార్యాలయం ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పని. ఏ వ్యక్తి అయితే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాడో వాడి చేతిలో ఉంటుందో అతనికి ఉద్యోగం. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆడమగ ఎవరైనా కావచ్చు. ఎవరి దగ్గర అయితే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే స్కిల్, నేడు భారతదేశంలో స్కిల్ ఇండియా అని నేడు కేంద్ర ప్రభుత్వం అంటుంది. అంటే ఎవరికైతే వాళ్ళ చేతి వృత్తులు కానీ ఎవరైతే టెక్నాలజీ ఉంటుందో వాళ్ళే జీవితంలో పైకి వస్తారని ఇక్కడ టైలర్ కొన్ని 200 సంవత్సరాల పూర్వమే టైలర్ దీని నుంచి చెప్పాడు. అయితే మూడవది వచ్చేసి నిర్వాహకులకు కార్మికులకు మధ్య సరి సమానమైన పని విభజన జరగాలని మూడవ సూత్రం. నిర్వాహకులకు కార్మికులకు సరి సమానమైన పని విభజన జరగాలని మూడో సూత్రం చెప్తున్నాడు. అంటే ఏంటిది, ఇక్కడ నిర్వాహకులు ఏదో చెప్పిపోవడం కాదు, నిర్వాహకులు కూడా ఈ పని చెయ్యి, ఈ పని నేను చేస్తున్నాను, దీని తర్వాత ఇది చెయ్యండి అని ఇద్దరి మధ్యలో సాహిత్యతో పని డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు. డివిజన్ ఆఫ్ వర్క్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ది ఆర్గనైజేషన్. వ్యవస్థీకరణ సూత్రాల్లో పని విభజన అనేది ఒక
ఉన్నతమైన సూత్రం, మొట్టమొదటి సూత్రం ఇది. అందరికీ పని విభజన జరిగితే ఆ యొక్క సంస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఆస్కారం కలదు. ఇక ఇక్కడ పని కార్మికుల విధుల నిర్వహణకు బాధ్యతలు వివరించి కార్మికులకు ఎవరు ఏ పని చేయాలి, ఏ పని ఎవరు చేస్తే పని పూర్తవుతుందో అని ఆ విధులు సరిసమానంగా పని విభజన జరగాలని ఈ టైలరు ఆదేశించాడు. పని విభజన యాజమాన్యానికి కార్మికుల మధ్య ఘర్షణ తొలగిస్తుంది. ఎప్పుడైతే పని విభజన జరుగుతుందో నేనెందుకు చేయాలా, మీరెందుకు చేయొద్దు అని నీకు నాకు మాట మరి ఘర్షణ జరగకుండా ఆ ఘర్షణ నివారించడానికి పని విభజన అని ఈ 3వ సూత్రంలో తెలియజేయబడుతుంది. ఇక 4వ సూత్రం యాజమాన్యం కార్మికుల సహకారంతో. 4వ సూత్రం యాజమాన్యం మరియు కార్మికుల సహకారం. ఇక్కడ 4వ సూత్రం ఏమొచ్చింది? కోఆర్డినేషన్, సహకారం, సమన్వయం. దీని సమన్వయం వచ్చు. సహకారాన్ని ఏమంటాం? సమన్వయం కూడా చెప్పవచ్చు. అయితే పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి యాజమాన్యం కార్మికుల మధ్య సహకారం పెంపొందించే సదవగాహన ఏర్పడాలని నిర్వాహకులు తమ బాధ్యతలు విస్మరించి కార్మికులు పూర్తి పని భారాన్ని అప్పగించే పద్ధతిని వ్యతిరేకం. నిర్వాహకులు ఏం చేస్తారు? నీకు ఇచ్చాను, మీరు పని చేసేయండి, చూసుకోండి, నాకు తెలియదు, నాకు పని చేయాలంటే కాదు. కార్మికులతో పాటు యాజమాన్యం కూడా వాళ్ళు తమ యొక్క లక్ష్యాలు నెరవేరుస్తున్నా లేదో వాళ్ళతో సరిసమానంగా యాజమాన్యం కార్మికుల సహకారం ఉండాలి. అప్పుడే ఆ సంస్థ యొక్క లక్ష్యం నెరవేరుతుందని చెప్తున్నాను. ఇద్దరి బాధ్యత నిర్వహణలో పరస్పర సహకారం, కోఆర్డినేషన్, పరస్పర సహకారం సదాగా ఏర్పరిచి మనస్పర్ధలు విభేదాలను తొలగించబడుతుంది. ఒకవేళ మనస్పర్ధలు వస్తాయి, మనస్పర్ధలు రాని వ్యక్తులు లేరు. ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఇద్దరు స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే భార్యాభర్తలు కావచ్చు, ఎక్కడున్నా కావచ్చు, మనస్పర్ధలు తప్పకుండా వస్తాయి. ఆ మనస్పర్ధలను తొలగించి, వ్యవస్థలో వచ్చిన మనస్పర్ధ తొలగించి వాటిని నివారించి వాటి మధ్యలో సామర్థ్యం చేర్చడమే ఇది యొక్క 4వ సూత్రం. దాన్ని ఏమంటున్నాము? యాజమాన్యం కార్మికుల మధ్య సహకారం ఉండాలని చెప్తున్నాము. అంటే ఇలాంటి సహకారం సాధించడానికి కార్మికుల యాజమాన్యంలో మానసిక విప్లవం చేకూరాలని మానసిక విప్లవం అంటే సైకలాజికల్గా మనిషిని వాళ్ళని ఉత్తేజపరచాలి. అంటే ఇది నా వ్యవస్థ, మీరు నేను ఒక్కటే, యాజమాన్యం కార్మికులు వీళ్ళేమంటారంటే ఒక కుటుంబంలో నేను యజమాన్నే, కానీ నీతో పాటు నేను కూడా పనిచేస్తాను కాబట్టి మనమందరం ఒక కుటుంబ సభ్యులం అనేసరికి వాడు అక్కడ ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కాదు, ఒక చుట్టం కాదు. అక్కడ ఓన్లీ మనం ఈ వ్యవస్థలో మీరు నేను ఒకటే, సమానత్వం, ఈక్వాలిటీ అని చూపించడం మూలంగా అప్పుడు అరే యజమాని కూడా వాళ్ళతో పాటు కూర్చొని పనిచేస్తే ఆ యొక్క సంస్థలో పనిచేసే వ్యక్తుల మధ్య సామరస్యం చేకూరుతుంది. దానివల్ల సంస్థ ఏమంటే ఈ మానసిక విప్లవం ద్వారా కార్మికుల్లో యాజమాన్యంలో లాభాలపై విభేదాలను తీసివేసి హెచ్చు ఉత్పాదనలపై శ్రద్ధ వహించేట్టు చేస్తుంది. అప్పుడు యజమాని ఎప్పుడైతే కిందికి దిగిపోయి కార్మికులతో సమాసమానంగా పనిచేస్తూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ మీరు నేను ఒక్కటే, సంస్థకు పేరు వస్తే మీకు పేరు వచ్చినట్లెక్క, మీ మూలంగా నాకు పేరు వస్తుంది, అక్కడ నాది కాదు, మీరే మీ మూలంగానే నాకు పేరు వస్తుందని ఒక మానసిక విప్లవం తీసుకు రావాలని చెప్తాడు టైలర్. ఇక్కడ శాస్త్రీయ నిర్మాణ యాజమాన్య కార్మిక సోదర భావం, ఇక్కడ ఏమంటారంటే సోదర భావం ఉండాలి. అంటే నువ్వు అన్న తమ్ముడు, ఇక్కడ నేను యజమాని కాదు, సార్ కాదు, డైరెక్టర్ కాదు, మేనేజర్ కాదు, సూపర్వైజర్ కాదు. వయసులో చిన్నవాడైతే తమ్ముడు, పెద్దవాడైతే అన్న, నాన్న, లేకుంటే కాక అంటారు, కాక లేకుంటే నాన్న, పెద్ద నాన్న, ఏంది మామ అని ఇలా ఒక సోదర భావంతో మెలగడం మూలంగా ఆ సంస్థ యొక్క మానసిక విప్లవం ఏర్పడుతుందని ఇక టైలర్ తెలియజేస్తున్నాడు. అయితే టైలర్ యొక్క పద్ధతులు ఉన్నాయి. ఎట్లా ఒక 7 పద్ధతులు ఉన్నాయి టైలర్ యొక్క పద్ధతులు. మళ్ళీ ఒకసారి సూత్రాలు. మొదటి సూత్రం ఏం చెప్పాలి? 4 సూత్రాలు రిపీట్ చేస్తాను. మొదటి సూత్రం వచ్చేసి కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ పని పద్ధతులను అభివృద్ధిపరచడం, ఇది మొదటి సూత్రం. రెండోది వచ్చి కార్మికుల శాస్త్రీయ ఎంపిక శిక్షణ, ఇది రెండో సూత్రంగా చెప్పాలి. మూడోది వచ్చేసి నిర్వాహకులు కార్మికుల మధ్య సరి సమానమైన పని విభజన, నిర్వాహకులకు కార్మికులకు సరి సమానమైన పని విభజన, ఇది పని విభజన అనేది ఆర్గనైజేషన్లో సూత్రం ఇది. తర్వాత వచ్చేసింది ఏంటి? 4వది యాజమాన్యం కార్మికుల మధ్య సహకారం, ఈ 4వ సూత్రం. సహకారం అంటే కోఆర్డినేషన్. ఈ 4 సూత్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఇది చాలా ఏ వ్యవస్థకైనా ఈ యొక్క 4 సూత్రాలు చక్కగా ఉపయోగం. అయితే కార్మికుల FW టైలర్ యొక్క పద్ధతులని అందులో ఒక 7 పద్ధతులని మొట్టమొదట వచ్చేసి స్టాప్ వాచ్ పద్ధతి. స్టాప్ వాచ్ పద్ధతి, టైం మోషన్. ఇక్కడ స్టాప్ వాచ్ పద్ధతి అనేది ఉంది. కాలాధ్యయనాల ఆధారంగా ఒక చర్య సాధించడం తగిన కాలాన్ని కాలాధ్యయనం, ఏ సమయానికి ఏం జరగాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు పుట్టిన బాలుడు పెద్దయ్యే లోపల ఒక ఏ సమయానికి జరగాలంటారు. పెద్దలు అంటారు ఏ వయసుకు ఆ వయసు ముచ్చట తీరాలంటారు. బాల్యంలో చదవాలి, యవ్వనంలో సంపాదించాలి, ఆ తర్వాత ఒక పెళ్లి చేసుకుని ఆ యొక్క సుఖాన్ని కూడా అనిపించాలి, ఆ తర్వాత పెళ్లి తర్వాత బాధ్యతలు నిర్వహించాలి. అంటే ఆ పిల్లలను పెంచడము, పెద్ద చేసి వాళ్ళను ఒక ఇంటి వారు చేయడం. ఇది ఒక కాలాధ్యయనం అంటున్నాం, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. అలాగే వ్యవస్థలో కూడా శాస్త్రీయ పద్ధతులను అన్వయించడానికి ఒక నిర్ణయించిన విధంగా, నిర్ణయించిన సమయం ప్రకారం ఆ విధంగా పని జరగడానికి కృషి చేయాలంటాడు. అంటే అది కార్మికుల చలనాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వీటికి చలన అధ్యయనాలు. స్టాప్ వాచ్ పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, చలన అధ్యయనాలు. ఇంగ్లీష్లో టైం మోషన్ స్టడీస్. టైం మోషన్ స్టడీ, కాల చలన కాల అధ్యయనాలు. చలన కాలం అంటే ఇది ఒక ఉదయం లేచిన ముందు రాత్రి వరకు ఎలానైతే సూర్యుడు ఉదయించాడు, మధ్యాహ్నం, సాయంకాలం, అస్తమయం ఎలానైతే ఒక సూర్యుడు గురించి చెప్తామో అట్లాగే ఒక వ్యవస్థ గురించి, ఒక వ్యక్తి గురించి తన యొక్క నిర్వహించే విధానం నుంచి చెప్తాను. అంటే దీని ఆధారంగా అత్యున్నత చలనాలు పరంపరగా పంపిక చేస్తాడు. అంటే కార్మికులు నిర్వహణ సమయాన్ని సద్వినియోగపరచాలి. ఏ సమయంలో ఏం చేయాలి, ఉదయం చేస్తున్నాడు, ఉదయంలో ఏ పని చేయాలి, ఆ వస్తువు తయారు కావడానికి రా మెటీరియల్ అవసరం. ఉదాహరణకి ఒక నోట్ పుస్తకం తీసుకుంటే ఒక పేపర్ తీసుకోవాలి. పేపర్ రోల్ తీసుకుంటాడు. పేపర్ రోల్కి ఏం చేస్తాడు, మిషన్లో వేస్తాడు. మిషన్లో వేసిన తర్వాత బ్లూ ఇంక్ వేసేసి దానికి ఏం వేస్తాడు, లైన్ కొట్టేస్తాడు. లైన్ కొట్టిన తర్వాత ఆ బుక్ను బైండింగ్ చేస్తాడు. బైండింగ్ చేసి కట్టింగ్ చేస్తాడు. బైండింగ్ చేసిన తర్వాత దాని మీద అట్ట పేస్ట్ చేస్తాడు. తన కంపెనీది కాదు, సంస్థ కావచ్చు, బొమ్మలు, రంగురంగుల బొమ్మలు. అప్పట్లో ఆ బొమ్మలు వచ్చేవి. పేస్ట్ చేసిన తర్వాత కట్టింగ్ చేస్తాడు. కట్టింగ్ చేసిన తర్వాత కట్టెలు కట్టి సరఫరా చేస్తాడు. ఎవరికి, అమ్మకందారులకి. కొనుగోలుదారులు చేస్తాడు. కొనుగోలుదారు నుంచి అమ్మకందారు తీసుకుంటాడు. అమ్మకందారు నుంచి వినియోగదారు పొందుతాడు. దీన్ని ఒక కాల చలన ఉదాహరణగా మీకు నేను చెప్తున్నాను. దీన్ని మొట్టమొదటి స్టాప్ వాచ్ పద్ధతిలో చలన కాలన అధ్యయనాలను ఆయన చేశాడు. ఏ కార్మికుడు ఏ రకంగా పని చేస్తాడో చెయ్యాలి, ఏ సమయానికి ఏ పని పూర్తి చేయాలన్నది తెలియదు. స్టాప్ వాచ్ పద్ధతి. ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు 11:10 నుంచి 12:10 అంతే. ఆ సమయంలో ఆ కాలంలోనే నేను మీకు పాఠాన్ని పూర్తి చేయాలి. చక్కటి ఉదాహరణ. 11:10 నుంచి 12:10 వరకు నాకు కాలం ఇచ్చి కాలధ్యయనంలో పూర్తి FW టైలర్ నిర్వహణ శాస్త్రం చెప్పాను. ఇంట్రడ్యూషన్ చెప్పాను, పరిచయం చెప్పాను, శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలు చెప్పాను, ఆ తర్వాత సూత్రాలు చెప్పాను, ఆ తర్వాత ఇప్పుడు పద్ధతులు చెప్తున్నాను. FW టైలర్ మొట్టమొదటి చెప్పిన తర్వాత ఇది ఒక కాల అధ్యయనంగా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. రెండవది వచ్చి జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుక్త ఫోర్మెన్ పర్యవేక్షణ పద్ధతిని ప్రవేశపెట్టడం. జనరల్ ఫోర్మెన్ ఎక్కువ మటుకు పారిశ్రామిక రంగంలో విద్యుక్త ఫోర్మెన్ ఉంటాడు. అంటే వాళ్ళు చేసే ఒక పనిని, ఆ పనిని అనుసరించి ఆ పని ప్రకారం చేసే వ్యక్తికి ఫోర్మెన్. ఎక్కువ మటుకు ఇంజనీరింగ్ వ్యవస్థలో ఫోర్మెన్. వాటి స్థానంలో విద్యుక్త ఫోర్మెన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. టైలర్ ఫోర్మెన్ గా తన అనుభవాన్ని పురస్కరించుకొని ఫోర్మెన్ కార్యభారం తగ్గించాలని ఆ వ్యవస్థ తెలియజేశాడు. ఎందుకంటే ఇతను ప్రతి పనిచేశాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ చెప్తున్నాను, ఒక ఐపీఎస్ అని ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇతను మన భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగం ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ ఉద్యోగం, శాంతియుత పరిశ్రమ. అంటే ఈ శాంతియుత పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక పోలీస్ స్టేషన్ తీసుకుంటే ఒక సెంట్రీ ఉంటాడు, ఒక హోంగార్డ్ ఉంటాడు. రోడ్ స్టేషన్ ఎదురు ఒక సెంట్రీ పెద్ద తుపాకీ పట్టుకుంటుంది. ఒక సెంట్రీ పని ఏంది, ఒక కానిస్టేబుల్ పని ఏంది, ఒక హెడ్ కానిస్టేబుల్ పని ఏంది, ఒక ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పని ఏంది, సబ్ ఇన్స్పెక్టర్ సిఐ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఒక పోలీస్ స్టేషన్లోకి సెకండ్ మొదలుకొని ఒక హోంగార్డ్ ద్వారా ఉంటుంది.
అంటే ఇక్కడ ఆ పనుల్లో ఎవరు విద్యుత్ ధర్మాన్ని విధిస్తారు అని చెప్తున్నాను. ఎవరి విద్యుత్ ధర్మం వెళ్ళండి, ఎవరు ఏ పని చేయాలో ఆ పని నెలకు చెప్తున్నాను. అయితే ప్రతి కార్మికుడు విద్యుత్ ఫార్ములా నుంచి ఆజ్ఞను స్వీకరించి వివిధ కార్యవర్తనలు సాధించాలని చెప్తాడు. అంటే ప్రతి ఫోర్మెన్ కింద ఒక 10-20 మంది ఉంటారు. అతను ఇచ్చిన ఆజ్ఞను అనుసరించే ఆ కార్మికుడు తన కార్యకలాపాలను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఫోర్ములకు ఉండవలసిన లక్షణాలు వివరించి ప్రత్యేక పద్ధతులను సులభతరం చేయాలని చెప్పాడు. పని పద్ధతులను ప్రామాణీకరించి అధిక ఉత్పత్తిని సాధించడం, కార్మికులు ఎవరి పనులు వారే తెచ్చుకునే పద్ధతిని వ్యతిరేకించారు. కార్మికులు ఏం చేస్తున్నారు, ఇక్కడ పని పోతే ఎవరి పనులను తెచ్చుకోవాలి. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టే మేస్త్రి, ఒక ఇంటికి సొంతం వేసే మేస్త్రి తను కొంచెం తెచ్చుకోవడం బ్రష్ తెచ్చుకుంటాడు. అలా కొన్ని ప్రాంతాలు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళ పనులు తెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ పారిశ్రామిక రంగంలో ఎవరి పనిముట్లు వాళ్ళు తెచ్చుకోవడానికి కుదరదు. కానీ అది వ్యవస్థనే వాళ్ళకు నూతన పనిముట్లను ఇస్తే ఆ పనిముట్ల ద్వారా ఆ సంస్థ యొక్క ఉత్పత్తులను అధిక స్థాయికి తీసుకురావడానికి ఆస్కారం కలదు. అందుకని టైలర్ పరికరాలు పనిముట్లను ఉపయోగించి నిరంతర స్థాయి కార్మికులు చేరుకోవాలి. కొత్త పనిముట్లు ఇస్తారు. ఆ పనిముట్లు ఎలా పనిచేస్తుంది, ఆ పనిముట్ల యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకొని వాటి ద్వారా ఆ వ్యవస్థ యొక్క లక్ష్యం చెప్పాడు. ఇక మూడవది, ఒకటి స్టాప్ వాచ్ పద్ధతి, రెండవది జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుత్ ఫోర్మెన్ల పర్యవేక్షణ పద్ధతిని చేశారు. మూడవది వచ్చేసి పని పరికరాలను పద్ధతులను ప్రామాణీకరించి అధిక ఉత్పత్తి సాధించడం. పని పరికరాలను పద్ధతులను ప్రామాణీకరించి అధిక ఉత్పత్తిని సాధించడం చెప్పారు. అంటే ఇక్కడ కార్మికులు ఎవరి పనులు వారు తెచ్చుకునే పద్ధతిని వ్యతిరేకించి కొన్ని కొత్తమైన పరికరాలను పనిముట్లను ఉపయోగించి నిర్ణీత స్థాయి కార్మికులు చేరుకునేలాగా వ్యవస్థ తన యొక్క బాధ్యతను నిర్వహించాలని టైలర్ చెప్తున్నాడు. నాలుగవది వచ్చేసి పారిశ్రామిక సమర్థత ప్రణాళిక ద్వారా సాధ్యమవుతుంది. ప్రణాళిక అనేది అతి ముఖ్యమైనది. ఒక వ్యక్తికి కావచ్చు, ఒక కుటుంబానికి కావచ్చు, ఒక సంస్థకి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ పని చేసినా ప్రణాళిక అవసరం. ఒక దొంగతనం చేయాలంటే ఒక రెక్కి నివేస్తాడు, ప్లాన్ ప్రకారమే దొంగతనం చేస్తాడు. ఆ చక్కటి ప్రణాళిక నిర్వహిస్తాడు. ఎందుకంటే దొరికితే మళ్ళీ పట్టుబడి శిక్ష వినిపిస్తాడు. ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే వ్యవస్థలో పని చేయడానికి చక్కటి ప్రణాళిక అవసరం. ఒక ప్రత్యేక ప్రణాళిక విభాగాన్ని స్థాపించింది. యాజమాన్యం ఈ బాధ్యత స్వీకరించి ప్రణాళికబద్ధమైన నిర్వహణను కొనసాగించాలి. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని చక్కటి ప్రణాళిక ద్వారా నిర్వహించడం. ఉదయం ఏం పని చేయాలి, మధ్యాహ్నం ఏం పని చేయాలి, సాయంకాలం వరకు ఏం పని చేయాలి, ఉదయం నుంచి మొదలైన పని సాయంకాలం వరకు ఒక ప్రణాళికబద్ధంగా నడిస్తే ఆ ప్రణాళిక ద్వారా ఆ వ్యవస్థ యొక్క లక్ష్యం నెరవేరుతుందని 4వ పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా 5వది బోధనా కార్డు పద్ధతి. ఇది అతి ముఖ్యమైనది. బోధనా కార్డు పద్ధతి ఒక ప్రత్యేక పనిచేసే విధాన క్రమాన్ని నమోదు చేస్తుంది. కార్డు ఎవరు ఏ పని, ఈ యొక్క కార్డు ఒక కార్డు చేయాల్సిన విధిని పద్ధతిని తెలియదు. అంటే ఇక్కడ బోధన కార్డు పద్ధతి, ఆ కార్డుకి ఇస్తాడు. నీ పని ఇది, నువ్వు ఏమేం పనులు చేస్తావు, నీ పని పూర్తిసి ఆ పనిని అతను నిర్వహించాడు లేదని నిలిచాడు. అంటే ఉదాహరణకి ఒక లెక్చరర్ తన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేం క్లాసులు చెప్పాడు అనేటప్పుడు టీచింగ్ డైరీలో రాస్తాడు. పలానా BA ఫస్ట్ ఇయర్కి పలానా క్లాస్ తీసుకున్నాడు, పలానా సెకండ్ పీరియడ్ BA సెకండ్ ఇయర్ వరకు పలానా క్లాస్ తీసుకున్నాడు, థర్డ్ ఇయర్ అంటే BA థర్డ్ ఇయర్ వరకు పలానా క్లాస్ తీసుకున్నాను, లేకుంటే ఈరోజు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, తర్వాత థర్డ్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, ఇలా ఒక కార్డు బోధన ఏమేమి చేశాను, ఎవరికి బోధించావు అని. నేను ఒక లెక్చర్ అండి, నేను అలాగే పద్ధతిని అడుగుతాడు ప్రిన్సిపాల్. నాకు అన్నప్పుడు నేను టీచింగ్ డైరీ రాసి పలానా క్లాస్ పలానా టైం నుంచి పలానా టైం వరకు తీసుకున్నాను. ఇక్కడ కూడా కార్మికుడు ఏం పని చేయాలి, ఏ టైం నుంచి ఎక్కడ చేస్తున్నాడు, ఎంత చేయాలని చెప్తున్నాడు. అందుకని బోధనా కార్డు పద్ధతి కూడా అతి ముఖ్యమైన పద్ధతి. ఇక భేదాత్మక గుర్తారేటు, ఆరోది ఉత్పత్తి ప్రక్రియలో వాడి పరికరాలను తయారు చేసిన వస్తువులను వర్గీకరణ పద్ధతులను ఏర్పరచాలి. వర్గీకరణ అంటే ఉత్పత్తి ప్రక్రియలో పరికరాలను తయారు చేసిన వస్తువులను, ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఎంత చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత చేస్తున్నారు అనే విషయాన్ని మనము చెప్పాల్సిన అవకాశం ఉంటుంది. అంటే
ఒక ఉత్పత్తి ఒక వస్తువు జరుగుతుందంటే ఆ వస్తువుతో ఎలాంటి పరికరించాలి, ఎలాంటి మెటీరియల్ వాడాము, ఆ వాడిన తర్వాత అది చేసిన వస్తువులను చిన్నవి పెద్దవి మరి పెద్దవి అంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి. ఒక చోటుకి వెళ్తే మనకు ఒక ఏదైనా వెళ్తే హోటల్కి వెళ్తే ప్రాథమిక ఉంటుంది, మాధ్యమిక ఏమంటూ ఉన్నత స్థాయి సీట్లు కూర్చునే విధానం వేరే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉత్పత్తిలో ప్రక్రియలో వాడే పరికరాలను తయారు చేసిన వస్తువులను వర్గీకరించాలి. ఇప్పుడు ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారు కళాశాలలో, వాళ్ళు గ్రూప్స్ ఉంటాయి. డిగ్రీలో చేరిన వ్యక్తులకి బిఏలో చాలా రకాల బిఏ ఈపీపీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్పిపి హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బిఏ జర్నలిజం, అందులో జర్నలిజంలో కామర్సు జర్నలిజం ఉంటుంది. బిఏలో మరి బిఏ తర్వాత బీబీఏలో చాలా రకాలు ఉంటాయి. అంటే వర్గీకరిస్తారు. డిగ్రీకి వచ్చిన స్టూడెంట్ వాడు బిఏనా, బీకామా, బిఎస్ఆ, బీబీఏనా ఇదా వర్గీకరించాలి. అలాగే వస్తువును కూడా వర్గీకరించాలని టైలర్ చెప్తున్నాడు. ఇక ఏడవది భేదాత్మక గుర్తారేటు. ఇది ఒక పద్ధతి కార్మికులు చెల్లించే వేతనంలో హెచ్చుతగ్గులను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. భేదం అంటేనే అక్కడ అర్థమైపోతుంది. తెలుగులో భేదం చూపిస్తున్నాడు. వాడికి ఎంత, నీకెంత, నేను చేస్తున్న పని సేమ్ పని అదే, అతనికి ఎక్కువ నాకు తక్కువ అనేది తెలిసిపోతుంది. భేదాత్మక గుర్తారేటు చెల్లించే వేతనంలో హెచ్చుతగ్గులను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అధికోత్పత్తి సాధించడానికి పాల్గొని అత్యున్నత స్థాయికి చేరుకునే విశిష్ట ప్రజ్ఞ జీవిత కార్మికులకు బోనస్ పద్ధతిని ద్వారా ప్రోత్సహించడం. అంటే భేదాత్మక భేదం చూపిస్తున్నాడు. ఎవరైతే కార్మికులు నాకు పలానా టైం కల్లా ఎవరైతే ఎక్కువ చేస్తారో, అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళకి బోనస్ ఇస్తుంటారు. ఉదాహరణకి ఓటీ అంటారు, ఓవర్ టైం. ఆ లక్ష్యం నెరవేరుతారు. ఎవరైతే టైం అయిపోయినా సరే మనకు మీరు ఎవరైతే గంట సేపు ఎక్కువ చేస్తారో వాళ్ళకు ఓవర్ టైం గంటకి ఇంత ఇస్తారు. ఇక్కడ ఏంటిదంటే లక్ష్యానికి నెరవేర్చడానికి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే బోనస్ ఇస్తున్నాడు. ఈ పని నువ్వు ఎవరైతే నిర్వహిస్తారో, ఈ పని ఎవరైతే నిర్వహిస్తారో ఆ పనిని గ్రహించిన వ్యక్తికి బోనస్ ఇస్తామంటాడు. భేదాత్మక గుర్తారేట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? బోనస్ గుర్తుకు రావాలి. అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ లక్ష్యాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసే కార్మికునికి బోనస్ను ఇవ్వాలని మన యొక్క టైలర్ చెప్పాడు. మొట్టమొదటి ఇక్కడ 7 పద్ధతులు చెప్పాను. ఒకటి స్టాప్ వాచ్ పద్ధతిలో. ఇందులో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చలనకాలన అధ్యయనాలు. అంటే ఆ యొక్క కాలంలో ఏ పని చేశాడు అంటే ఆధారంగా ఒకటి చక్కటి ప్రణాళిక ద్వారా పనిని ఎలా పూర్తి చేయాలో స్టాప్ వాచ్ పద్ధతిలో చెప్పాను. ఇక్కడ పద్ధతిలో రిపీట్ చేస్తున్నాను మీకు ఒక్కసారి గుర్తుంచుకోవడానికి. రెండవది జనరల్ ఫోర్మన్ స్థానంలో విద్యుత్ ఫోర్మెన్ పర్యవేక్షణ పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఏంటిది? జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుత్ ఫోర్మెన్ పద్ధతి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి కార్మికుడు విద్యుత్ ఫోర్మెన్ ఆజ్ఞను స్వీకరించి అవసరాన్ని తెలియజేశాడు. ఏం చెప్తుంటే జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుత్ ఫోర్మెన్ యొక్క పర్యవేక్షణ చేస్తే సూపర్వైజర్. ఉదాహరణకి సూపర్వైజర్ యొక్క ఆ సూపర్వైజర్ ఇచ్చే సూచనల ప్రకారమే ఆ యొక్క కార్మికుడు కానీ ఆ యొక్క వ్యక్తి కానీ పని చేయాల్సి ఉంటుంది. మూడోది వచ్చి పని పరికరాలు పద్ధతులు ఏం చేస్తారు. ఇక్కడ టైలర్ పనిముట్లను ఉపయోగించి నిర్ణీత స్థాయికి ఎదగాల. పనిముట్లు కొత్త పని వచ్చి ఆ పనిని అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి. నాలుగవది పారిశ్రామిక సమర్థత ప్రణాళిక ద్వారా సాధ్యమైంది. ఇది ఒక ముఖ్యమైన పద్ధతి. ఒక చక్కటి ప్రణాళిక ద్వారా ఆ యొక్క పనిని పారిశ్రామిక సమర్థతను నిర్వహించడానికి ప్రణాళిక ఉపయోగపడుతుంది. బోధనా కార్డు పద్ధతి. ఐదవది బోధనా కార్డు. ఇది పని చేసే విధానం, దాని క్రమాన్ని నమోదు చేస్తుంది. ఒక కార్మికుడు చేసిన పని పద్ధతిని ఒక పద్ధతి ప్రకారం ఏ సమయానికి ఏ పని చేస్తాడు. ఒక బస్సు బయలుదేరిందంటే ఏ స్టాప్లో ఎక్కడి నుంచి బయలుదేరింది, తనకి గమ్యం ఎలా చేరింది, లక్ష్యం. ఇక్కడ కోటి టు కొండాపూర్ అంటే బస్సు బయలుదేరింది, దానికి నిర్ణీత సమయం చేరుకోవాల్సింది గంట లోపల చేరుకోవాలి.
గంట తర్వాత చేరుకుందంటే ట్రాఫిక్ జామ్ అయిందో, లేకుంటే డ్రైవర్ దాన్ని బండిని స్పీడ్ సరిగ్గా చేయట్లేదు. ఒకవేళ అందుకనే ఆక్యుపెన్సీని పెంచమని చెప్తారు. అంటే బండి యొక్క సామర్థ్యత, ఇంధనాన్ని పొదుపు చేయడానికి ఒక ఆర్టీ సిబ్బందికి చెప్తున్నాం. ప్రణాళిక బోధనా కార్డు పద్ధతి ఇది. ఈ పద్ధతిలో కార్మికులు చేయవలసిన పనిని, తన యొక్క విధిని, పద్ధతిని తెలియజేస్తుంది. బోధనా కార్డు పద్ధతి ఏం చేస్తుందంటే పనిచేసే విధానాన్ని, తన యొక్క పనిచేసే క్రమాన్ని, తర్వాత కార్మికులు చేసిన వివిధ విధిని, పద్ధతిని ఈ యొక్క బోధనా కార్డు పద్ధతి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. భేదాత్మక ఉత్తరటి భేద చూపిస్తాడు కార్మికుల మధ్య భేదం. ఒకడు ఎక్కువ పని చేస్తాడు, ఒకడు తక్కువ పని చేస్తాడు. కానీ యాజమాన్య యొక్క లక్ష్యం ఏంటిది? సంస్థ యొక్క ఉత్పత్తిని సరైన సమయంలో ఉత్పత్తి జరిగితే సరైన సమయంలో వస్తువులను సరఫరా చేసి వినియోగదారులకి సరైన సమయం తెలియదు. అనుకున్న సమయానికి చేరకపోతే ఆ సంస్థ యొక్క అమ్మకాలు జరగవు. కాబట్టి ఇక్కడ భేదాత్మక ఉత్తరం ఏంటంటే ఎక్కువ డబ్బులు వాళ్ళకి బోనస్ ఇచ్చి ఆ బోనస్ ద్వారా వ్యక్తులతోని ఎక్కువ పని చేయించి సంస్థ యొక్క లాభాల పాటలో పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది టైలర్ యొక్క దాని గురించి చెప్పాను. టైలర్ పరిచయం చెప్పాను, టైలర్ యొక్క రచనలు చెప్పాను, టైలర్ యొక్క శాస్త్రీయ యొక్క లక్ష్య నిర్ణయం చెప్పాను, టైలర్ యొక్క ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు చెప్పాను. ఆ సూత్రాల తర్వాత టైలర్ యొక్క పద్ధతులను మీకు వివరించాను. టైలర్ ప్రయోగాలు ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. టైలర్ ప్రయోగాలు, ఆ తర్వాత టైలర్ ఏం చేస్తున్నాడు, టైలర్ గురించి కొన్ని విషయాలు మనం టైలర్ను ఒక అనుసరించిన విధానాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. టైలర్ శాస్త్రీయ నిర్వహణ ఆధారంగా తన జీవితంలో కాలంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తన జీవితంతో పాటు తన జీవితాన్ని పెంచి తన జీవితంలో శాస్త్రీయ కోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు. తన జీవితంలో చివరి దశను అత్యంత శ్రద్ధతో పట్టుదల కేవలం ప్రయోగాలకి మించాడు. తన వయసు చివరి దశ చనిపోయే వరకు కూడా తన యొక్క అత్యంత ప్రీతిప్రాప్తమైన లక్ష్యాలు నెరవేర్చడానికి శ్రద్ధతో పట్టుదలతో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలు చేయడం మూలంగా ప్రయోగం చేస్తేనే ఆ యొక్క వస్తువు ఏంటిది, ఆ వస్తువు ఏంటిది, ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా ఉంటుందో చెప్పాడు. అయితే 1878 సంవత్సరంలో మిడ్వేల్ ఉక్కు కర్మాగారంలో వివిధ స్థాయిలో పనిచేసిన అనుభవంతో కార్మికుల మనస్తత్వాన్ని, పని వాతావరణాన్ని, నిర్వహణను అర్థం చేశాడు. ఎప్పుడైతే మిడ్వేల్ ఉక్కు కర్మాగారం 1878లో మిడ్వేల్ అనే కర్మాగారంలో ఒక ఉక్కు కర్మాగారంలో చేరాడు. ఆ కర్మాగారంలో చేరి అక్కడ పని వాతావరణం ఎలా ఉంది, కార్మికులు ఎలా ఉన్నారు, కార్మికుల మనస్తత్వాలు ఎలా ఉంది, యాజమాన్యం ఎలా ఉన్నది అనేది ప్రత్యేకంగా ఆయన పరికించాడు. పరికించాడంటే అతను పరీక్ష చేశాడు. అతను అయితే ఇక్కడ యంత్ర పరికరాలు, యంత్ర పరికరాలు, వాటి యొక్క వేగాలు, లోహాలు, వస్తువులపై ప్రత్యేకమైన పరిశీలన చేశాడు. ఎక్కడ? మిడ్వేల్ ఉక్కు కర్మాగారం 1878లో చేశాడు. అంటే ఇక్కడ అతను మిడ్వేల్ ఏం చేస్తున్నాడంటే టైలర్ అధిక ఉత్పత్తిని సులభంగా సునాయాసంగా సాధించవచ్చని కార్మికుని సగటు పనిని సరిగ్గా నిర్ణయిస్తే ఉత్పత్తి సమస్యలు తీరుతాయి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక మిడ్వేల్ కర్మాగారంలో తన ప్రయోగాలలో ఏం చేస్తుందంటే ఉత్పత్తిని సులభంగా సునాయాసంగా సాధించవచ్చని కార్మికునికి సగటు పనిని సరిగ్గా నిర్ణయిస్తే, అంటే ఏ పనిని ఎలా చేయాలో ఏ చేస్తాడో అతనికి అప్పచెప్పి అతని ద్వారా పనిని తీసుకోవాలి. అంటే వివిధ రకాల కార్యవర్తనలను ముగించడానికి, కాల నిర్ణయాన్ని తెలుసుకోవడానికి కాల అధ్యయనాలు ప్రారంభించారు. కాల అంటే ఏ సమయంలో వివిధ రకాల ముగించడానికి, ఏ టైంలో ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ సమయానికి. కొన్నిసార్లు మనము ఉదయం చదివితే బాగా బొరకెక్కుతుంది, కొందరు సాయంకాలం చదువుతారు. కానీ వ్యవస్థలో వ్యవస్థీకరణ ద్వారా వస్తువు ఉత్పత్తి జరగాలి అంటే వస్తువు ఏ రకంలో ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుంది అని నిర్ణయిస్తుంది. దాన్ని కాల అధ్యయనాలు
టైమ్ స్టడీస్. టైమ్ స్టడీస్ ఎక్కడ చేశాడు? మిడ్వేల్ ఉక్కు కర్మాగారం 1878. 1878 సంవత్సరంలో ఆ యొక్క కార్మికులు కార్మికులు పరిశీలించి కాల అధ్యయనాలు చేశారు. ఇక 1898 1901 సంవత్సర మధ్యకాలంలో 1898 1901 తన యొక్క మొదటి రచన చేయడానికి ఏదైతే చేశాడో, మొట్టమొదటి రచన ఏంటిది అతను చేసింది? ఫస్ట్ 1909లో మొట్టమొదటి గుత్తా రేటు, పీస్ రేట్ సిస్టమ్. ఇక్కడ కొన్ని చోట్ల ఒక పీస్ చేస్తే రేట్ ఉంటుంది. ఒక టైలర్ షాప్లో, టైలర్ గురించి చెప్తున్నాం, టైలర్ షాప్లో ఒక వ్యక్తి ఒక షర్ట్ కుట్టే వ్యక్తికి ఒక షర్ట్ కుడితే ఇంత, ఒక పాయింట్ కుడితే ఇంత, లేడీస్ బ్లౌజ్ కుడితే ఇంత, ఒక డ్రెస్ మొత్తం కుడితే ఇంత అని పీస్ రేట్ సిస్టమ్ చెప్పాడు. అదే విధానాన్ని ఇక్కడ అతను బేతల్హేమ్ ఉక్కు కర్మాగారంలో ఎప్పుడైతే మిడ్వేల్ కంపెనీ నుంచి బేతల్హేమ్ ఉక్కు కర్మాగారంలో జనరల్ మేనేజర్గా ఉన్నత స్థాయికి పనిచేసే అనుభవాన్ని సంపాదించాడు. దుక్కు ఇనుమును మోయడంలో అత్యున్నతమైన మార్గాన్ని కనుగొనడానికి అనేక ప్రయోగాలు. దుక్కు ఇనుము అంటే పెద్ద పెద్ద కడ్డీలు వస్తాయి, ఇనుప కడ్డీలు. వాటిని మోయడానికి సమయం ఎంత టైం? చాలా టైం పడుతుంది. అంటే ఆ దుక్కు ఇనుమును ఒక ప్రాంతం నుంచి ఇంకో దానికి, లేకుంటే వ్యాగన్లు ఎక్కించడము, లారీలు ఎక్కించడము, లేకుంటే ఉన్నదాన్ని కిందికి తీసుకువచ్చి ఫ్యాక్టరీకి అందించడము చేయడానికి ఈయన ఏం చేసిందంటే బెత్తలి ముక్కు కర్మలు జనరల్గా ఉన్నప్పుడు మోయడంలో కార్మికుడు ఆ దుక్కు మోయడంలో ఉన్న సాధక బాధకాలు ఏంటిది, అతనితో ఎక్కువ ఉప్పు దుండలను ఎలా మోయించాలనే దాన్ని ఈయన చూశాడు. అంటే దుక్కు ఇనుము ప్రయోగంలో ఫలితాలు తెలుసు. ఒక కార్మికుడు ఒక రోజుకు 47 నుంచి 48 టన్నులు మధ్య ఎక్కించాలని సూచించాడు. కానీ అక్కడ ఒక కార్మికుడు 12.5 టన్నులు మాత్రమే రైలు యొక్క వ్యాగన్స్ ఉంటాయి, డబ్బాల్లో ఎక్కిస్తున్నారు. కానీ ఇతని యొక్క లక్ష్యం ఏంటంటే 47 నుంచి 48 టన్నులు 100 కిలోలైతే ఒక్క టన్ను. అట్లా ఒక కార్మికుడు ఉదయం తన యొక్క టైం అయ్యేసరికి 47 నుంచి 48 టన్నుల ఉక్కును ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ ఈ లక్ష్యాన్ని స్థాపించడానికి సరైన వ్యక్తిని సరైన పనికి నియమించడం. దీనివల్ల ఏం తెలిసింది? ఎవరైతే బలిష్టంగా ఉంటుందో వాడిని మోయగలుగుతాడు అనే వాడికి చేయడం. అలాగే ఈ యొక్క సరైన పనికి సరైన వ్యక్తిని సరైన పని నియమించడం, అతి సరైన సక్రమైన పనిముట్లు ఆర్థిక ప్రేరణ సహాయంతో 48 టన్నుల లక్ష్యాన్ని సాధించగలిగాడు. ఏం చేశాడు? 12.5 టన్నుల ఉప్పును ఎక్కించే కార్మికుని చేత 48 టన్నుల ఉప్పును వ్యాగన్లోకి ఎక్కించడానికి కృషి చేశాడు. ఎలా అంటే ఆ యొక్క టైలర్ ఈ యొక్క సరైన వ్యక్తికి సరైన పని చేయడం, సరైన మోయకలను అనుకుంటే వాళ్ళ ద్వారా ఆ యొక్క ఉత్పత్తులను వస్త్రాలను మోయించాడు. కాబట్టి ఈ రోజున 1900 అయితే 100% కాకుండా 200% సార్ 48 టన్నుల ఉక్కును రైల్వే వ్యాగన్లు ఎక్కిస్తూ 200% 200% ఉత్పాదన సాధించినట్లు తెలియజేశారు. శాస్త్రీయ నిర్మాణ కార్మికుల చేత ఆ పనిని సాధించగలిగాడు. ఆ తర్వాత అదే కర్మాగారంలో పార పనులపై కూడా ఆసక్తిని చూపించి అనేక ప్రయత్నాలు చేశాడు. పని వారిని ఎంపిక చేసి ఉపయోగించే పద్ధతిని, అధిక వేతనాన్ని చెల్లించాడు. తత్ఫలితంగా ఎవరికైతే కార్మికులు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడు చేస్తాడు, ఆ పనిని చేస్తాడు, ఎక్కువ పని చేస్తాడు. అంటే తత్ఫలితంగా కార్మికుల సంఖ్య ఉత్పాదక పెంచి కార్మికుల సంఖ్య తక్కువన్నా కానీ ఉత్పాదక ఖర్చు కర్మాగార వ్యయం కూడా తగ్గించగలిగాడు. కర్మాగారానికి అయ్యే ఖర్చులను కూడా తగ్గించి వాటి యొక్క కల్పించి సంఖ్య తగ్గించి ఉత్పాదక హెచ్చు, కర్మాగార వ్యయం కూడా తగ్గించాడు. అంటే ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయో వాటిని కూడా తగ్గించాడు. లోహాలకి యంత్రాలు తయారు చేయడానికి కృషి చేశాడు. లోహాలన్నీ కట్ చేసి యంత్రాలను ఆయన డెవలప్మెంట్ చేశాడు. కానీ
అప్పటికి ఎంతోమంది శాస్త్రవేత్తలు అమెరికా మరియు యూరోప్ దేశాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఒక్కొక్క వస్తువును కనుగొంటూ వస్తున్నారు. అంటే 19వ శతాబ్దం అంటే 1800 పూర్తయితేనే 19 19 పూర్తయితే 20 90 20 పూర్తయితే 21 పూర్తి అవుతుందంటే అప్పుడు 22వ శతాబ్దం. ఇప్పుడు మనం 22వ శతాబ్దంలో 23వ శతాబ్దంలో ఉన్నాం. వాటిని అనుసరించి దేశ కాలం అనుసరించి దేశం ఉన్నత స్థాయి ఎదగడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. అయితే తత్ఫలితంగా కార్మికుల సంఖ్య తగ్గి ఉత్పాదకత హెచ్చు, కర్మాగార వ్యయం కూడా తగ్గించగలరు. లోహాలను నరికే యంత్రాలు తయారు చేయడానికి కృషి చేశారు. అతివేగంగా సులభంగా యంత్రాలను కత్తిరించే భారీ యంత్రాలను కనుగొనడానికి అమెరికా పారిశ్రామిక రంగం అభివృద్ధి చేయడానికి కారకుడైనాడు. అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు ఆ యొక్క కార్మికులను అధికంగా లోహాలను కోసే కలం ద్వారా వాళ్ళు అధిక ఉత్పత్తిని సాధించగలరని చెప్తున్నారు. అయితే టేలర్ యొక్క రచనలు ఎలా పనిచేస్తాయి? టేలర్ యొక్క విధానాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్తున్నాం. అయితే టేలరు రచనల ద్వారా అతను ఏం చేసిందంటే 1991లో ఎప్పుడైతే గుత్తా రేటు ఏదైతే చేశాడో వాటి గురించి మీకు కొంచెం వివరిస్తాను. ఇక్కడ గుత్తా రేట్ అంటే ఈ పీస్ రేట్ సిస్టంలో వ్యాసంలో వేతనాలు చెల్లించడంలో పాటించవలసిన సూత్రాలను ఇతను ప్రతిపాదించాడు. ఏది 1901లో రచించిన గుత్తా రేట్ ఏ పీస్ రేట్ సిస్టమ్ ఇచ్చాడు. అంటే ఇతను ఏం చేశాడంటే వేతనాలు చెల్లించడంలో పాటించే సూత్రాలు అంటే 3 ప్రముఖ నియమాలను ప్రకటించాడు. మొట్టమొదటి దాంట్లో 3 ప్రముఖ నియమాలు. ఒకటి, కార్మికుల వాదాన్ని పరిపాలించాడు. కార్మిక వాదాన్ని బలపరిచాడు. పరిశీలన, పని విశ్లేషణ వేతనాన్ని నిర్ణయిస్తాయి. పరిశీలన పని వేతనాన్ని నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి ఒక లెక్చర్గా వెళ్ళినప్పుడు తను చెప్పేదాన్ని తన యొక్క స్థాయిని బట్టి అతను జీతం అడుగుతాడు. నువ్వు ఎంత ఇచ్చినా పని చేస్తానని కాదు. టాలెంట్ అనే వ్యక్తి అతను ఇచ్చే జీతం సరిపోకపోతే అది ఆ పని తగ్గట్టు లేదంటే డిమాండ్ చేస్తాడు. నువ్వు నాకు ఇంత ఇస్తేనే ఇంత చేస్తాను. అతను 10,000 ఇస్తాను, కాదు నాకు 20,000 ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను. నీకు 10,000 చెప్పేవాడు వస్తేనే పెట్టుకో అని ఆ వ్యక్తి యొక్క ప్రతిభను ఆధారంగా చూపిస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే పేసిల్ సిస్టంలో కార్మికుని యొక్క హెచ్చుతగ్గులు ఏదైతే ఉత్పత్తులు జరుగుతున్నాయో అక్కడ ఆ వ్యక్తి యొక్క పనితనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పనికే వర్తిస్తుందని చెప్పడం కాదు, ఆక్రమించిన స్థానాన్ని అంటే ఆ యొక్క పనికే వర్తిస్తుందని అతని స్థానానికి ప్రాముఖ్యత ఉంటుందని స్పష్టం చేశాడు టేలర్. కర్మాగార వ్యవస్థీకరణ నిర్వహణ తత్వాన్ని విశాల దృక్పథంతో అధ్యయనం చేసి కార్ఖానా నిర్వహణ అనేది 2వ రచన 1903వ సంవత్సరం. 1901లో మనకి ఏం చెప్పాడు? గుత్తా రేటు అంటే పీస్ రేట్ సిస్టమ్. ఇంత పని ఇస్తే కుట్టు. టైలర్ ఉదాహరణకి గుత్తా రేట్ ఏమంటే ఒక టైలర్ కుడుతున్నప్పుడు ఒక పీస్కి ఇంత, నువ్వు ఎన్ని పీసులు కుడుతావు అన్ని పైసలు నీకు వస్తాయి. రెండవది వచ్చేసి 1903లో కార్ఖానా నిర్వహణ షాప్ మేనేజ్మెంట్ అనేది ఈ 2వ రచన చేసినప్పుడు 1903 ఇతను ఏం చెప్తాడంటే ఇతని రచనలో వ్యక్తం చేసిన భావాలు శాస్త్రీయ నిర్వహణ సూత్రాలకు మార్గదర్శకాలు. శాస్త్రీయ నిర్వహణకు ఏంటి చెప్తున్నాడు? మార్గదర్శక సూత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పినట్టు మనకు బోధన జరుగుతుంది. కర్మాగార నిర్వహణ అంటే షాప్ మేనేజ్మెంట్. ఇక్కడ 1903 ఒకటి, పారిశ్రామిక సమర్థత అంటే ఆ యొక్క పరిశ్రమ యొక్క సమర్థత గురించి. అంటే ఏం చెప్పారు ఇక్కడ? అధికోత్పత్తి అతి తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడి ఉంటుంది. అధికోత్పత్తి అధిక వేతనాల మీద ఆధారపడుతుంది. కార్మికులకి ఎక్కువ వేతనం ఇస్తే వాడు ఎక్కువ పనిచేస్తాడు అని చెప్పాడు. 2వ పాయింట్ వచ్చేసి నిర్వహణ సమస్యల పరిష్కారం కోసం
పరిశోధన పద్ధతులు ప్రయోగాలు సూచించాలి. ఏదైతే నిర్వహిస్తున్నామో ఆ పని సరిగ్గా జరగట్లేదు. ఆ యొక్క పని సరిగ్గా జరగట్లేదంటే దానికి ఏ పని చేస్తే ఆ యొక్క పని పూర్తవుతుంది అంటే ఏ పని చేస్తే పరిష్కారం, ఆ పరిష్కారం చేయాలి. ఆ సమస్య ఉంది, ఆ సమస్యను రూపుమాపి ఆ పని జరిగేటట్టు చేయడం. మూడవది పని పద్ధతుల ప్రామాణీకరణ. పనిచేసే పద్ధతులు ప్రామాణికంగా ఉండాలి. ఒక లెక్చర్ ఇస్తున్నానంటే ఆ యొక్క సబ్జెక్టుతో పాటు ఆ యొక్క సరైన సమయంలో సరైన ఉదాహరణలు ఎలాగైతే ఇస్తే విద్యార్థికి అర్థమవుతుందో అలాగే ఆ పనిని అతి త్వరగా పూర్తి చేస్తాడు. కార్మికులు యాజమాన్య సహకారం ఇరువురికి శ్రేయస్కరం అని చెప్పాడు. ఇక్కడ మనం ఇవన్నీ చెప్పుకున్న వాటిలో ఏది శాస్త్రీయ నిర్వహణక పద్ధతులే ఇక్కడ దేంట్లో షాప్ మేనేజ్మెంట్ కార్ఖానా నిర్వహణలో ఆ పద్ధతులను ఇక్కడ అన్వయిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్న వాటిలో టైలర్ యొక్క పద్ధతులను ఈ షాప్ మేనేజ్మెంట్ తీసుకొని చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. పారిశ్రామిక సమర్థత ఉత్పత్తి అతి తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి. రెండవది నిర్వహణ సమస్యల పరిశోధన పద్ధతులు ప్రయోగాలు సూచిస్తాయి. ఇక్కడెక్కడ కొత్త ప్రయోగాలు చేస్తే రీసెర్చ్ చేసి పరిశీలన చేస్తే వస్తుంది. మూడవది పని పద్ధతుల ప్రామాణీకరణ. బోధనా పద్ధతులు అంటే ఏ రకంగా బోధిస్తే కార్మికులు తమ యొక్క పనిని నిర్వహించగలుగుతారు. ప్రత్యేక శిక్షణ కాదు, కొంతకాలం ఒక వారం రోజుల్లో 4 రోజుల వరకు ప్రతిరోజు శిక్షణ ఇస్తే అతను రాటుదేలి ఆ యొక్క సంస్థ యొక్క పనిని తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతాడు. శాస్త్రీయ పనిముట్లను ఉపయోగించే విధానాన్ని సూచించారు. కార్మిక యాజమాన్య సహకారం ఇరువురికి ప్రత్యేక అవసరం చెప్పించారు. ఇంకా మిడ్వేల్ బేత్లెహెమ్ ఉక్కు కర్మాగార ప్రయోగాలు టైలర్ అతి ముఖ్యమైన రచన లోహాలను కోసే కళ. ఆన్ ది ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటల్స్ లోహాలను కోసే కళ అంటే పరిశ్రమలో ప్రతి ఒక్క ఇనుము దుక్కు పెద్దగా ఉంటుంది, దాన్ని ముక్కలు చేస్తారు. అంటే ఒక వస్తువుకి ఎంత ఇనుము ప్రామాణికంగా ఉంటుందో అంతే ప్రామాణికంగా లోహాలను కోసే కళను ఈయన సూచించాడు. ఎప్పుడు 1906వ సంవత్సరం. 30,000 ప్రయోగాలు 26 సంవత్సరాల కృషి వ్యాసంలో ఇమిడి ఉన్నాయి. దుక్కు ఇనుము మొత్తం మొద్దులాగా ఉన్న ఇనుమును నరకడంలో, తర్వాత మోయడంలో, లోహాలను ముక్కలు చేసి పద్ధతిలో శ్రద్ధ వహించి ఆశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించాడు. ఇతనేత పద్ధతులు చెప్పాడా ఆ పద్ధతుల ద్వారా లోహాలను కోసి ఆ యొక్క ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇది మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి వచ్చేసింది 1901లో పీస్ రేట్ సిస్టమ్. పీస్ రేట్ సిస్టమ్ అంటే గుత్తా రేటు పద్ధతి. తర్వాత మూడోది వచ్చేసి ఏంటిది కార్ఖానా నిర్వహణ షాప్ మేనేజ్మెంట్ 1903. ఆ తర్వాత వచ్చింది ఏంటిది ఆరోది లోహాలను కోసే కళ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటల్స్. ఇది చాలా ఉన్నతమైన. ఆ తర్వాత వీటన్ని క్రోడీకరించి 1911వ సంవత్సరంలో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను ఇతను కార్మిక నిర్వహణ షాప్ మేనేజ్మెంట్ అంటే ఈ 1, 3, 6 సంవత్సరాల్లో ఏవైతే పుస్తకాలు రచించడం వాటి ద్వారా ఏర్పాటు చేయబడిన నియమాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వాటి అన్నింటి గురించి శాస్త్రీయ నిర్వహణ సూత్రాలనే ఒక పుస్తకాన్ని రచించాడు. అతని గ్రంథం పేరు శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు. అది 1911వ సంవత్సరంలో ఇతను రచించారు. ఈ యొక్క పుస్తకం టైలర్ రచించిన శాస్త్రీయ నిర్వహణ పథకాలు 1911 రచించడం వల్ల ఇతను కీర్తి ప్రశస్తులు మొత్తం ప్రపంచం మొత్తానికి తెలియజేయబడింది. ఈ పుస్తకం ద్వారా అతని కీర్తి ప్రశస్తులు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. అయితే సామాజిక శ్రేయస్సు లక్ష్యంగా భావించి సమాజం బాగుపడితే, ఎప్పుడైతే సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి సమాజం యొక్క లక్ష్యంగా నేర్చుకొని నిర్వాహకులకు అధిక లాభాలు,
నిర్వాహకులకు అధిక లాభాలు. ఈ 3 విషయాలు మళ్ళీ చెప్తున్నాడు. నిర్వాహకులకు అధిక లాభాలకు, కార్మికులకు హెచ్చు వేతనాలు, వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులను విక్రయించే పద్ధతిని సూచించాడు. ఇది చాలా ముఖ్యమైనది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. చాలా చక్కటి విషయం. ముగించబోయే ముందు ఏమంటే ఇక్కడ నిర్వాహకులకు అధిక లాభాలు, కార్మికులకు హెచ్చు వేతనాలు, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులను చేర్చాలి. ఇది శాస్త్ర నిర్వహణలో అతి ముఖ్యమైన కీలకమైన అంశం. నిర్వహణ బాధ్యతాయుతంగా ప్రవర్తన తెలియజేస్తుంది. నిర్వహణ అనేది బాధ్యతారహితంగా ఉండేటట్టు చేస్తుంది. నిర్వాహకులు బాధ్యతలను వివరించాడు. ప్రణాళిక రచన. ఏదైనా పని చేస్తే చక్కటి ప్రణాళిక రచన ఉండడం, దాని వ్యవస్థీకరణ, నియంత్రణ, కార్మికులను ప్రేరణ అతి ముఖ్యమైనది. కార్మికులను ప్రేరణ, ప్రమాణాలను నిర్ణయించడం కనీస బాధ్యతగా స్వీకరించాలని అభిప్రాయపడ్డాడు. మళ్ళీ ఒకసారి ఇంపార్ట్ చేస్తున్నా ఏంటంటే చక్కటి ప్రణాళిక రచన. ఏ వ్యవస్థ అయినా చక్కటి ప్రణాళిక రచన చేయించాలి. ఆ తర్వాత వ్యవస్థీకరణ అనేది వ్యవస్థ ఎలా పనిచేయాలి, ఆ వ్యవస్థకు చక్కటి నియమాలు ఏర్పాటు చేయడము. తర్వాత నియంత్రణ, కమాండ్, చక్కటి నియంత్రణ ఉంటే ఆ నియంత్రణ పని చేయలేని వాళ్ళతో చేయించడం. కార్మికులను ప్రేరణ చేయించాలి. ఒక వ్యక్తిని చేయలేని వ్యక్తికి నువ్వు చేయగలవు, నీకు ఆ టాలెంట్ ఉంది, నీలో అంత శక్తి ఉంది, నీ యొక్క ప్రతిభా పటవాలు ఉన్నాయని అతన్ని ప్రేరేపించి ఆ సంస్థ లక్ష్యాన్ని నెరవేర్చడం చెప్తున్నారు. ఆ తర్వాత ప్రమాణాలు నిర్ణయించడం. కనీస ప్రమాణాలు అంటే మంచి వస్తువులు, మంచి మన్నికైని, మంచి సూత్రాలు, మంచి పద్ధతులు, మంచి సామరస్యాన్ని ఈయన సూచించాడు. అయితే కనీస పద్ధతి స్వీకరించాలని చెప్పాడు. ఎవరు? కార్మికులు కావచ్చు, యజమానులు కనీస బాధ్యత స్వీకరించాలని చెప్పారు. ఈ విధంగా నిర్వహణ నూతన పాత్రను సృజిస్తూ శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను వివరించాడు. దానివల్ల ఏమవుతుంది? దాని చేయడం సత్ఫలితాలను సాధించడానికి నిర్వాహకుల్లో, కార్మికుల్లో మానసిక విప్లవాన్ని చెరిగేయడానికి కృషి చేశాడు. ఇది నేడు మనం చెప్పుకున్న దాంట్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి పెడతాం. నేనేం చెప్పాను? టైలర్ యొక్క పరిచయం చెప్పాను. టైలర్ యొక్క ఆయన యొక్క జీవన విధానం చెప్పాను. అతను ఒక అప్రెంటిస్గా, ఒక కార్మికుడిగా, ఒక విద్యుత్ ఫోర్మెన్గా మరియు ఒక చీఫ్ ఇంజనీర్గా అతను ఆ కింది స్థాయి నుంచి పై స్థాయికి చేశాడు. అలాగే తను చేస్తున్న కంపెనీలో, తన యొక్క పారిశ్రామిక వ్యవస్థలో వివిధ కింది స్థాయి నుంచి 14 సంవత్సరాలు 1901 నుంచి అతను 24 సంవత్సరాలు 1901 నుంచి ఆ యొక్క సంస్థ యొక్క 14 సంవత్సరాలు 1901 నుంచి 14 సంవత్సరాలు బాగా పరిశ్రమలను ప్రయోగాలు చేసి శాస్త్రీయ నిర్మాణ దృక్పథాలను ఇతను ఏర్పాటు చేశాడు. కాబట్టి టైలర్ అనుసరించి టైలర్ యొక్క అనుచరులు ఉన్నారు. టైలర్ కూడా తన యొక్క అనుచరుల ద్వారా తనని టైలర్ అనుసరించిన వాళ్ళు ఉన్నారు. అందులో టైలర్ యొక్క ప్రయోగాలు, రచనలు అధిక ఉత్పత్తిని ప్రభావం చూపించాయి, శాస్త్రవేత్తలను ఆకర్షించాయి. ఇంతటితో నమస్కారం.